అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సురేంద్ర నాగులపాటి, కన్సల్టెంట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్, వికాస్ హాస్పిటల్స్, గుంటూరు. మీ కాళ్ళల్లో వాపు వస్తుందా? మీ కాళ్ళల్లో ఉబ్బిన నరాలు కనిపిస్తున్నాయా? మీ కాళ్ళల్లో నడుము చుట్టూ నల్లగా మారిందా? మరియు మానిన పుండ్లు మిమ్మల్ని దీర్ఘకాలికంగా వేధిస్తున్నాయా? ఇటువంటి సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే ఒకసారి హాస్పిటల్కి వచ్చి కన్సల్టేషన్ పొందండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, పీజీ న్యూస్కి స్వాగతం. కువైట్ నియమిత భారత రాయబారి పరామిత త్రిపాఠి గారు ఒక సవివరమైన పత్రికా సమావేశంలో భారత్ కువైట్ సంబంధాల బలాన్ని పునరుద్ఘాటించారు మరియు ఫిబ్రవరి 28 నుండి కొనసాగుతున్న ప్రాంతీయ పరిస్థితి నేపథ్యంలో భారతీయ సమాజాన్ని కాపాడటానికి తీసుకున్న విస్తృతమైన చర్యలను వివరించారు. గత 4 నెలలుగా కువైట్లో ఉంటున్న హెచ్ఈ పరామిత త్రిపాఠి గారు పెద్ద సంఖ్యలో ఉన్న భారతీయ ప్రవాసులకు సేవ చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే కువైట్ అధికారులతో సన్నిహిత సమన్వయం పాటిస్తూ వారి సంక్షేమాన్ని నిర్ధారించడంపైనే తమ మిషన్ దృష్టి సారిస్తుందని ఆమె నొక్కి చెప్పారు. ఉన్నత స్థాయి దౌత్యపరమైన సంప్రదింపులు నాయకత్వ స్థాయిలో భారత ప్రధాని నరేంద్ర మోదీ మరియు ది అమీర్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ జాబెర్ ఆల్ సబాహ్ నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. మార్చి 3న జరిగిన సంభాషణతో సహా మొత్తం 2 టెలిఫోన్ సంభాషణలు జరిగాయి. ఈ చర్చల సందర్భంగా భారత ప్రధాని కువైట్ సార్వభౌమాధికారంపై జరిగిన దాడులను ఖండించారు. హర్మోజ్ జలసంధి గుండా సురక్షితమైన నౌకాయానం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు మరియు ప్రాంతీయ శాంతి స్థిరత్వాన్ని నిర్ధారించడానికి నిరంతర దౌత్య ప్రయత్నాల ఆవశ్యకతను ఉద్ఘాటించారు. దేశంలోనే అతిపెద్ద ప్రవాస సమూహంగా ఉన్న సుమారు 1.05 మిలియన్ల సంఖ్యలో ఉన్న భారతీయ సమాజానికి మద్దతు ఇచ్చినందుకు కువైట్ నాయకత్వానికి కూడా ధన్యవాదాలు తెలిపారు. రాయబార కార్యాలయ చర్యలు మరియు సమాజ మద్దతు. సంక్షోభం ప్రారంభమైనప్పటి నుండి భారత రాయబార కార్యాలయం అనేక చురుకైన చర్యలను అమలు చేసింది. ఫిబ్రవరి 28న వెంటనే 24 గంటల హెల్ప్ లైన్ను ప్రారంభించారు. ప్రత్యేక బృందాలు భారతీయ పౌరులు అలాగే ఇతర ప్రవాసులు మరియు ప్రయాణికుల ఆందోళనలు పరిష్కరిస్తున్నాయి. కువైట్ మీదుగా సౌదీ అరేబియాకు ప్రయాణించే వ్యక్తులకు అలాగే ఇరాక్ నుండి సౌదీ అరేబియాకు వెళ్ళే వారికి కూడా సహాయం అందించబడింది. ఈ ప్రయత్నాలను సులభతరం చేయడంలో వృత్తి నైపుణ్యం మరియు సహకారం చూపించినందుకు కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖను రాయబారి ప్రశంసించారు. గగనతల మూసివేత నేపథ్యంలో ప్రయాణం ఏర్పాట్లు. అయితే గగనతల మూసివేతల కారణంగా వాణిజ్య విమాన సర్వీసులు నిలిచిపోవడంతో ప్రత్యామ్నాయం ప్రయాణ పరిష్కారాలను అందించేందుకు రాయబార కార్యాలయం జజీరా ఎయిర్వేస్ మరియు భారత అధికారులతో సమన్వయం చేసుకుంది. మార్చి 20వ తేదీ నుండి ఆల్ కాసిం విమానాశ్రయం నుండి కోచి, చెన్నై, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ మరియు బెంగళూరు అనే 6 భారతీయ నగరాలకు ప్రత్యేక విమాన సర్వీసులు ఏర్పాటు చేయబడతాయి. ఈ విమానాలను అందుకోవడానికి భారత జాతీయులను కువైట్ నుండి ఆల్ ఖైసుమా విమానాశ్రయానికి రోడ్డు మార్గంలో తరలిస్తారు. ప్రస్తుత పరిమితుల దృష్ట్యా ఈ ఏర్పాటు ఒక ఆచరణాత్మక పరిష్కారం మాత్రమేనని, ఇది ఏ ప్రత్యేక విమానయాన సంస్థకు మద్దతు కాదని రాయబారి స్పష్టం చేశారు. వీసా సౌకర్యం మరియు కాన్సులర్ సేవలు. రియాద్లోని భారత్ మిషన్ మరియు సౌదీ అధికారుల సమన్వయంతో రాయబార కార్యాలయం 1100కు పైగా సౌదీ వీసాలను సులభతరం చేసింది. తద్వారా సౌదీ విమానాశ్రయాల ద్వారా ప్రయాణం కొనసాగించడానికి వీలు కల్పించింది. మృతదేహాలను స్వదేశానికి రప్పించే సున్నితమైన పనితో సహా కాన్సులర్ సేవలు కూడా నిరయంతరంగా కొనసాగుతున్నాయి. రవాణాపరమైన సవాళ్లు ఉన్నప్పటికీ
ఫిబ్రవరి 28 నుంచి 17 మందికి పైగా మరణించిన భారతీయులను స్వదేశానికి తరలించారు. ఆహార సరఫరా మరియు అత్యవసర సేవలు, ఆహార భద్రతకు మద్దతు ఇచ్చే ప్రయత్నాలలో భాగంగా భారతదేశం నుండి తాజా ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడానికి కువైట్ ఎయిర్వేస్ మరియు లూలు గ్రూప్ ఇంటర్నేషనల్తో సమన్వయం చేసుకోవడం కూడా ఉంది. కూరగాయలు, పండ్లు, మాంసం తీసుకువచ్చే అనేక విమానాలు ఇప్పటికే చేరుకున్నాయి. అవసరాన్ని బట్టి మరిన్ని విమానాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కువైట్ అధికారులు నీరు, విద్యుత్, ఆహారం వంటి నిత్యావసర సేవల సరఫరా స్థిరంగా ఉండేలా కూడా చూసుకున్నారు. సంతాపాలు మరియు సహజ విరాళాలు. కువైట్లో ఇటీవల జరిగిన దాడుల్లో సైనిక సిబ్బంది, ఒక పౌర బాలుడు మరణించడం పట్ల రాయబారి సంతాపం వ్యక్తం చేస్తూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. సంక్షోభ సమయంలో కువైట్ వైద్య సేవలకు మద్దతు నిస్తూనే ఉన్న భారతీయ నిపుణులు, ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ రంగంలో అందిస్తున్న సహకారాన్ని ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు. భద్రత, వీసా పొడిగింపులు మరియు కొనసాగుతున్న సమన్వయం. సమాజానికి భరోసా ఇస్తూ కువైట్లోని భారత జాతీయులందరూ ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారని భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది. పరిపాలనాపరమైన ఒత్తిళ్లను తగ్గించడానికి సందర్శకుల వీసాలకు 1 నెల పొడిగించారు. నివాస మరియు పని అనుమతులను 3 నెలల పాటు పొడిగించారు. ఏవైనా కొత్తగా తలెత్తే సమస్యలను పరిష్కరించడానికి రాయబార కార్యాలయం కువైట్ అధికారులతో సన్నిహితంగా కలిసి పనిచేయడం కొనసాగిస్తోంది. భారతదేశ ఇంధన మరియు సముద్ర స్థితి. దేశీయంగా భారతదేశ ఇంధన మరియు ఓడరేవు కార్యకలాపాలు స్థిరంగా ఉన్నాయి. ఎల్పిజి సరఫరా కొత్త ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పటికీ ముడి చమురు సరఫరా, రిఫైనరీ కార్యకలాపాలు మరియు ఇంధన లభ్యత సాధారణంగా ఉన్నాయి. మీనా ఆల్ అహ్మదీ పోర్టులోని ఒక నౌకలో ఉన్న 22 మంది సిబ్బంది క్షేమంగా ఉన్నారని, బదిలీ కోసం ఎదురు చూస్తున్నారని సమాచారం. ఈ ప్రాంతంలోని భారతీయ నావికులను కూడా రాయబార కార్యాలయం పర్యవేక్షిస్తోంది. సాంస్కృతిక స్థితిస్థాపకత సందేశం. సమావేశాన్ని ముగిస్తూ రాయబారి గుడి పడ్వా, ఉగాది, నవ్రే మరియు నవరాత్రి వంటి పండుగల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈద్ శుభాకాంక్షలతో పాటు ఈ పండుగ కాలం శాంతి మరియు స్థిరత్వాన్ని తీసుకువస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేయండి. అలాగే వీడియోకు లైక్ చేసి మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేస్తూ అలాగే మన ఛానల్కి సపోర్ట్గా ఉంటారని ఆశిస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియోకు ముందులో నేను ఒక హాస్పిటల్ గురించి అయితే మీకు ఇంటర్వ్యూ ఇచ్చాను. మామూలుగా అది ప్రమోషన్ అయితే కాదు. ప్రస్తుతం నేను ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్నాను. దానికి సంబంధించిన వివరాలు అన్నమాట. అక్కడ ఆయన ఇప్పుడు ఆ వీడియోలో మాట్లాడారు కదా, ఆ డాక్టర్ గారే అన్నమాట నాకు ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నది. మీలో ఎవరికైనా ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే, ఏదైనా ఉంటే ఆ హాస్పిటల్ ద్వారా ఆరోగ్యశ్రీ అయితే అవైలబుల్లో ఉంది. మీరు కూడా ఎవరైనా ఉంటే, మీ ఫ్యామిలీ కావచ్చు, ఫ్రెండ్షిప్ కావచ్చు, ఇతర పనులు కానీ ఎవరైనా ఉంటే, ఇబ్బందులు ఉంటే మీరు ఆ డాక్టర్ల గారికి సంప్రదించవచ్చు. అది వచ్చేసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గుంటూరు అన్నమాట. వికాస్ హాస్పిటల్ చాలా బాగుంది. మీలో ఎవరైనా సంప్రదించాలంటే కాంటాక్ట్ అవ్వండి. మన ఛానల్ తరపున కూడా వెళ్ళినట్టు చెప్పండి. మీకు ఇంకా డబ్బులు కూడా తగ్గించే అవకాశం అయితే ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్.